గత నెల రోజులుగా మీరు నిరసనలు తెలుపుతున్న మిమ్మల్ని యాంటీ నేషనల్స్ అన్నా కూడా మేమైనా ఎన్ని అబండాలు వేసినా కూడా నిరసనలు చెప్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? మాకు పేషెన్స్ ఉంది. ఓకే, మేము అకౌంటబిలిటీ అడుగుతున్నాం. అకౌంటబిలిటీ తప్ప మేమేం అడగట్లేదే. అకౌంటబిలిటీ తప్ప మేమేం అడగట్లా. రిజైన్ చేయమంటుంది. ఎందుకు రిజైన్ చేయమంటుంది? వాళ్ళు చేసిన తప్పుకి. మేం చేసిన తప్పు కాదే. ఎగ్జామ్స్ ఇయటం మేము చేసిన తప్పేమో ఈ గవర్నమెంట్ ప్రకారం. ఆన్సర్ మోడీ స్పందించారు. దానివల్ల ఏం జరగదని మాకు ఆల్రెడీ తెలుసు. మేము చాలా ప్రొటెస్టులు చూసాం, ఆయన చాలా స్పందనలు చూసాం. దాన్ని బట్టి మాకు వచ్చింది ఏం లేదే. వచ్చింది ఏమని ఉంటే చూద్దాం. రాదు, అది మాకు కూడా తెలుసు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయమంటుంది మేము అకౌంటబిలిటీ అడగడానికి. ఇంతకు ముందు మినిస్టర్లు రిజైన్ చేసేవాళ్ళు. దేనికి? మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు. వాళ్ళకంటూ రెస్పాన్సిబిలిటీ ఉండదా? వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ఇప్పటిదాకా రిజైన్ చేసి మేము సిస్టంలో చేంజెస్ చేస్తామని కాంక్రీట్గా వాళ్ళు ఏమైనా ప్రామిసెస్ చేస్తే మేము ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? మేము యాంటీ నేషనల్ అనిపించుకోవటం మాకేమన్నా సరదానా? లేకపోతే ఎండల్లో నుంచటం మాకేమన్నా సరదానా? ఏం చెప్పాలంటున్నారు? అసలు ఇప్పుడు 30 రోజుల తర్వాత మోడీ సెల్ఫీ వీడియో ద్వారా స్పందించింది. ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, మీడియాని అట్రాక్ట్ చేయడం కావచ్చు, ఏది జరగలేదు. ఎట్లా చూస్తారు? ప్రెస్ మీట్ ఆయనకు అలవాట్లేదని అందరికీ తెలిసిన విషయమే. సెల్ఫీ వీడియో పెట్టారు, అది కూడా ఎప్పటికి పెడతారు? చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారు ఆయన సెల్ఫీ వీడియోకి. ముందేం చేస్తున్నారు? 2024లో లీక్ అయింది, అప్పుడు రీనీట్ పెట్టలేదు, అప్పుడు చాలా మంది లాస్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నీట్ రాసుకోవాల్సి వచ్చింది, మళ్ళీ రాసుకోవాల్సి వచ్చింది. అప్పుడు చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా ఆయన సెల్ఫీ వీడియో వల్ల? వాళ్ళు వచ్చేటట్టయితే పర్వాలేదు. స్టూడెంట్స్ చెప్పారు ఆయనకి. ఆయన ఎప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడారు? ఓపెన్గా స్టూడెంట్స్తో మోడీ ఎప్పుడు మాట్లాడారో నాకు ఆ వీడియో చూపిస్తే మేము ఆపేస్తాం. నీట్ స్టూడెంట్స్ని కూర్చోబెట్టి లేదా చనిపోయిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి ఏం మాట్లాడారు? ఎన్ని రోజులకి మాట్లాడారు? ముందే మాట్లాడుంటే మేబీ బ్రతుకుండే వాళ్ళేమో. వీళ్ళు ఏం చెప్తాం? మేమైతే ప్రతి మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ని ప్రస్తుతానికి అడుగుతున్నాం. ప్రతి మినిస్టర్ ఎవరైనా పవర్లో ఉన్నా, ఎవరైనా అది బీజేపీ అనట్లా, కాంగ్రెస్ అనట్లేదు. ఇక్కడైతే కాంగ్రెస్, అక్కడ బీజేపీ, ఎవరైనా ఆన్సర్ ఇవ్వాలి. టైంకి ఆన్సర్ ఇవ్వాలి. ప్రొటెస్టులు చేస్తున్నారు, మాకు యాంటీ వస్తుంది అన్నప్పుడు ఆన్సర్లు ఇవ్వటం కదా. దానివల్ల మాకు ఉపయోగమే ఉండదు, వాళ్ళు ఉపయోగం చూస్తున్నారు. అకౌంటబిలిటీ తీసుకుంటే చాలు.